నా పేరు డాక్టర్ ఓబులేసు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, నల్లారెడ్డిపేట్, సిరిసిల్ల జిల్లా. ఈరోజు ముఖ్యంగా పురిటి పిల్లల్లో వచ్చేటువంటి బొడ్డు సంబంధించిన సమస్యల గురించి చూద్దాం. చిన్నపిల్లల్లో ఈ అప్పుడే పుట్టిన పురిటి పిల్లల్లో బొడ్డు అనేది తల్లికి, బిడ్డకి మధ్య పోషకాలను కానీ, ఆక్సిజన్ కానీ అందించే ఒక ముఖ్యమైనటువంటి ఈ బొడ్డు పుట్టిన తర్వాత కట్ చేసి మనం క్లాంప్ చేసిన తర్వాత ఒక వారం నుంచి 2 వారాల మధ్యలో ఇది ఊడడం జరుగుతుంది. ఒకవేళ ఈ బొడ్డు గనక ఊడకపోయినట్లయితే, అంటే రాలిపోకుండా అట్లనే ఉండినట్లయితే ఏమేమి కారణాలు అవ్వచ్చు అనేది చూసుకుంటే, ముఖ్యంగా బొడ్డు అనేది మనం తడిగా ఉంచడం వల్ల బొడ్డు అనేది లేట్గా రాలుతుంది, చాలా ఆలస్యంగా రాలుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం. బొడ్డును మనం డ్రైగా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా, అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా చేరడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యి బొడ్డు రాలకుండా బేబీ ఫీవర్ కానీ, పాలు సరిగా తాకిపోవడం కానీ, బొడ్డి చుట్టూ ఎర్రగా అవ్వడం, అక్కడ వాపులాగా రావడం కానీ జరుగుతుంది. దీన్ని మనం ఓంఫలైటిస్ అంటాం, ఇది అంబ్లికల్ సెప్సిస్. కాబట్టి దీనికి మనం కంపల్సరీగా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి మన హాస్పిటల్లో IV యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో సమస్య ఏంటంటే, బొడ్డు ఊడుతుంది కానీ కొన్ని రోజుల తర్వాత పూర్తిగా ఆ బొడ్డు అనేది మూసుకుపోకుండా అక్కడ ఒక మాంసం ముద్దలాగా పెరగడం జరుగుతుంది. చుట్టూ ఎర్రగా ఏమి ఉండదు, ఏమి ఉండదు. బేబీ మంచిగా పాలు తాగుతుంటుంది, ఫీవర్ ఏమి ఉండదు, అన్ని బాగానే. ఆ మాంసం ముద్దలాగా కనిపించే భాగం వల్ల నుంచి నీరు గారడం, లేదా నీరు అట్లా కంటిన్యూస్గా కారుతూ ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదు. దీన్ని మనం అంబిలికల్ గ్రాన్యులోమా అంటాం. ఇది ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి సింపుల్గా ఏం లేదు, మనం ఉప్పును దానిపైన పెట్టినట్టయితే ఒక 1/2 an hour పెట్టి ఉంచితే తిరిగి మళ్ళీ గోరువెచ్చలతో కడగడం జరుగుతుంది. ఇట్లా ఒక 3 రోజులు చేసినట్లయితే ఇది పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి పెట్టే ముందు ఆ బొడ్డు దూరం నుంచి యూరిన్ కానీ, మూత్రం వాసన కానీ, లేదా మలం వాసన కానీ వచ్చినట్లయితే అటువంటిది ఏం చేయకుండా వెంటనే డాక్టర్ గారి దగ్గరికి రావచ్చు ఉంటుంది. అదొకటి. ఇంకొకటి అంబ్లికల్ పాలిప్ అని, అంబ్లికల్ అడినోమా అని. ఈ అంబ్లికల్ పాలిప్ కాస్త బొడ్డు లోపల భాగంలో ఉంటుంది, పైకి రాదు. ఇంకోటి అడినోమా కూడా బొడ్డు దగ్గర ఉండే ప్రాంతం అంతా బాగా ఎక్కువ వాపులాగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కంపల్సరీ మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి అది నిర్ధారించి తగు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ అంబ్లికల్ కార్డ్ను క్లాంప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఈ డైపర్స్ లోపల కానీ, అదే ఈ నడుం దగ్గర చుట్టిన క్లాత్ లోపల కానీ ఉంచడం వల్ల అది తడిగా అయిపోతుంది. దానివల్ల తొందరగా ఇన్ఫెక్షన్ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, బొడ్డు దగ్గర ఉండేటువంటి కండరం అనేది సరిగా ఏర్పడకపోవడం వల్ల బేబీ ఏడ్చినప్పుడు కానీ, ఇంకోటి బేబీ స్ట్రెయిన్ అయిపోయినా కానీ ఆ బొడ్డు దగ్గర ఉండేటువంటి భాగం కొద్దిగా పైకి ఉబ్బడం జరుగుతుంది. ఇది చూసి చాలా మంది ఎక్కువగా భయపడడం జరుగుతుంది. ఇది ఏం లేదు, ఇది అక్కడ ఉండే కండ భాగం అనేది పూర్తిగా ఏర్పకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది. దాన్ని అంబ్లికల్ హెర్నియా అంటాం. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇది కొన్ని నెలల తర్వాత దాని అంతటా క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు కూడా ఈ అంబ్లికల్ హెర్నియా ఉన్నప్పుడు పిల్లలకు సంబంధించిన హైపోథైరాయిడిజం సంబంధించిన సమస్యలు ఏమున్నాయో కూడా ఒకసారి వాళ్ళని స్క్రీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పిల్లల్లో. ఇంకొకటి, బొడ్డు ఊడిపోయిన తర్వాత బొడ్డు దగ్గర మనకు బ్లడ్ అంటే రక్తం అనేది ఆ బొడ్డు ద్వారా నుంచి రావడం జరుగుతుంది. లేదంటే బ్లడ్ గడ్డ కట్టి అక్కడే పొక్కులాగా ఏర్పడడం జరుగుతుంటుంది. బ్లడ్ గడ్డ కట్టి పొక్కులాగా ఏర్పడి బ్లీడింగ్ అని రాకుండా బొడ్డు ఊడిపోయిన తర్వాత ఉంటే అది పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ బొడ్డు ద్వారా నుంచి రక్తం అనేది వస్తూ ఉన్నట్లయితే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇది విటమిన్ K డెఫిషియన్సీ వల్ల, దీన్ని హెమోరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బోర్న్ అంటాం. విటమిన్ K డెఫిషియన్సీ కానీ, లేదా ఫ్యాక్టర్ 13 డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి విటమిన్ K డెఫిషియన్సీ ఉన్నట్టు ఇంజెక్షన్ విటమిన్ K ఇవ్వాల్సి ఉంటుంది.